కంది రవిశంకర్ గారు కాపుల్లో కూడా క్లాస్ లీడర్. ఆయన ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఏ స్టేజీ మీద కూడా వ్యక్తిగత విమర్శలు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన అంశాలను మాట్లాడటం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లైక్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో కూడా ఆయన ఒక సిస్టాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. అధినేత కేంద్ర కమిటీ ఆదేశాలు, జనసేన పార్టీ సిద్ధాంతాల్లో భాగంగా కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయమని జనసేన పార్టీ నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి ఆదేశాలు రావటం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు రియాజ్ గారిని, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారితో ఆయన సఖ్యతగా ఉంటూ ముందుకు పోతూ ఉన్నాడు. అయితే సైలెంట్గా ఉండేటువంటి కంది రవిశంకర్ గారు ఎప్పుడు కూడా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి స్టిల్లు నిన్నటి వరకు కూడా ఆయన విమర్శలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడంతో కూడా ఆయన స్పందించడం జరిగింది. రవిశంకర్ గారు ఘాటు వ్యాఖ్యలు చేయటం జరిగింది. సైలెంట్గా ఉండేటువంటి రవిశంకర్ గారు ఒకసారిగా బూచేపల్లి మీద స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో జనసేన పార్టీ నేతల్లో కూడా కొంత ఆసక్తి పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన జనసేన పార్టీలో చేరిన తర్వాత ఒంగోలులో కాపులకి ఒక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆయన కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. కాపులకు పెద్దన్నగా ఉంటూ కాపులు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఫస్ట్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం ఎలా చేద్దామని చెప్పి కూడా ప్రణాళికలు రచించుకుంటున్నటువంటి సందర్భాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సైలెంట్గా ఉండే వ్యక్తి, అదేవిధంగా విమర్శలకు జోలికి వెళ్ళే వ్యక్తి కాదు. కానీ ఆయన ఉగ్ర రూపం కనుక చూసిన వాళ్ళు అయితే రెండోసారి ఆయన గనక కొన్ని అంశాల్లో కనుక కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనుక సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసినా మాత్రం ఆయన అసలు ఊరుకోడు. ఆయన ఉగ్ర రూపాన్ని కొంతమంది మాత్రమే చూశారు. రాబోయే రోజుల్లో అలాంటి వ్యక్తికి గనక జనసేన పార్టీ కమిటీల్లో కానీ పొలిటికల్గా వేసేటువంటి కమిటీల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అదేవిధంగా పార్టీ పదవుల్లో కానీ అధిక ప్రాధాన్యత కల్పిస్తే ఆ రోజు నుంచి జనసేన పార్టీలో కంది రవిశంకర్ గారి ఉగ్ర రూపం అవతల వాళ్ళు చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అవసరమైనప్పుడు మాత్రమే ఆయన తల గళాన్ని విప్పగలిగినటువంటి నేత. సో అలాంటి వ్యక్తులకు జనసేన పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు రావాలని కూడా కోరుకుంటూ ఒకసారి ఆయన ఈరోజు ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగ్ మీద దాదాపుగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా భారీగా చర్చ నడుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం తెలుసుకోవాలి మరి.